హే మూవీ లవర్స్, నేను మీ సినిమా సొగ్గాడు. ఈరోజు ఒక మంచి మూవీతో మీ ముందుకు వచ్చాను. అదే దృశ్యం 3 పార్ట్ 1, 2 లాగా ఓన్లీ మలయాళం కాకుండా ఈసారి డైరెక్ట్ తెలుగు అండ్ మలయాళం వరల్డ్ వైడ్గా రిలీజ్ చేశారు. సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సెకండ్ పార్ట్ లాగా ఏదో స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి జస్ట్ క్లైమాక్స్ బ్యాంగ్ ఒకటి బాగుండడం లాగా కాకుండా పార్ట్ 3 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూ మనల్ని ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్తుంది. అది నాకు మూవీ చూస్తున్నప్పుడు మోహన్ లాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ అయినా వస్తున్న కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడమైనా దాన్ని ఇంటెలిజెంట్గా హ్యాండిల్ చేయడమైనా చూస్తుంటే నాకు మనీ హైస్ట్ గుర్తొచ్చింది. అంటే ప్రొఫెసర్ అట్లయితే పాసిబుల్ వేస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయో ముందే ఇమాజిన్ చేసి ఆ ప్రతి పాసిబుల్ వేకి బెస్ట్ డెసిషన్ ఏది తీసుకుంటే మనము విన్ అవ్వగలం అనే ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, అలాంటి ఇంటెలిజెన్స్తో మూవీ బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ బ్యాంగ్ కానీ మోహన్ లాల్ యాక్టింగ్ అయినా, అంటే మూవీ తీసుకెళ్లేది కొన్ని మాస్ ఎలివేషన్ సీన్లు అయినా, విజిల్ మూమెంట్ సీన్లు అయినా అవి చూస్తుంటే ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 పార్ట్స్ని ఫాలో అవుతూ ఆ క్యారెక్టర్ బిల్డింగ్ చూస్తుంటే నాకు జాన్ విక్ కూడా గుర్తొచ్చింది. అంటే ఈ థర్డ్ పార్ట్లో ఒక చిన్న వార్నింగ్ సీన్ ఉంటుంది. ఆ వార్నింగ్ సీన్ చూసినప్పుడు అయితే ఇప్పుడు జాన్ విక్ని ఎలా అయితే అవతల చూసి భయపడతారో, అంటే వీడితో పెట్టుకుంటే వీడిని గెలవలేం, మనకి చావు మూడింది అని ఎలా అయితే ఫిక్స్ అయిపోతారో అలాంటి ఒక మూమెంట్ ఉంటుంది మోహన్ లాల్ వార్నింగ్ ఇచ్చే సీన్కి. నాకైతే పిచ్చ విజిల్ మూమెంట్, బాగా ఫుల్ ఎంజాయ్ చేసా ఆ సీన్కి అయితే. సో అలా జాన్ విక్ అండ్ మనీ హైస్ట్ రెండు మిక్స్ చేసి ఒక ఇండియన్ సినిమా, ఒక మంచి డ్రామా మిక్స్ చేసి తీస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంది మూవీ. అండ్ నాకు ఇక్కడ మూవీ చూస్తుంటే ఓన్లీ మోహన్ లాల్ ఇంటెలిజెన్సే కాదు, ఇక్కడ మనకి మోహన్ లాల్ని ఎవరైతే డిఫీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్సన్ ఇంటెలిజెన్స్ కూడా చాలా బాగుంది. ఆ ఇంటెలిజెన్స్ చూస్తుంటే అంటే ఈ స్టెప్ సేమ్ మోహన్ లాల్ లాగా, అది ఒక చెస్ గేమ్ని మనం బోర్డు మీద చెస్ గేమ్ ఆడుతుంటే ఆపోజిట్ పర్సన్ ఏ మూవ్ వేస్తాడు అని మనం ఆలోచించి ముందే ఎత్తుకు పై ఎత్తు ఎలా వేస్తామో, అండ్ ఆపోజిట్ పర్సన్ కూడా మన ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ ఎత్తుకి ఇంకో పై ఎత్తు వేస్తే అట్లా స్టెప్ బై స్టెప్ అనేది అంత ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఒక చెస్ గేమ్ ఎలా అయితే ముందుకు వెళ్తుందో అలా ఈ మూవీ ఒక గేమ్, ఒక చెస్ అనేది మూవీలా కన్వర్ట్ చేసి అందులో క్యారెక్టర్స్ పెట్టి ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు స్టోరీ క్యారెక్టర్ బిల్డ్ చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంది మూవీ. ఖచ్చితంగా అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ.